ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు శరత్ పవార్, సూపరింట్ ఆఫ్ పోలీస్, నల్గొండ. మీరు చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా, పోలీస్ ఆఫీసర్ కనిపించరు. స్మైల్గా, స్మార్ట్గా, చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తారు చక్కగా. కానీ యాక్షన్ మాత్రం చాలా రష్గా, హార్ష్గా ఉంటుందని. నల్గొండ జిల్లా రాకముందు మహబూబాబాద్లో కూడా ఎక్కువగా మీరు డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది. I was born and brought up in Hyderabad, Maradpalli. 1 year ట్రివాండ్రంలో పనిచేసిన. సార్ యాక్చువల్గా బాంబే ఐటీ అంటే మీకు ల్యాక్స్లో ఉంటుంది కదా సార్. మై ప్యాకేజ్ వాజ్ వెరీ గుడ్. మరి ఆ ప్యాకేజ్ వదిలిపెట్టి అంటే మనీ ఒకటే. మీరు యూనిఫామ్ వేసుకొని పాసింగ్ అవుట్ పీరియడ్లో వచ్చినప్పుడు మమ్మీ డాడీ చూసి ఏమంటారు? కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వాళ్ళ కంపెనీ. ఒక రూమ్ తీసుకొని చదువుకొని బుక్స్ కొన్నికి. నెక్స్ట్ పోస్టింగ్ దెన్ ఐ వెంట్ టు రామగుండం యాజ్ ఓఎస్టీ. అక్కడ ఉందని మూమెంట్ అప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్స్కి కూడా మనం వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి కలవడం జరిగింది. మేము కలిసి వాళ్ళు లొంగిపోవని చెప్తే అక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా రిప్లై చేస్తాం. డ్రగ్స్ మీద ఫోకస్ చేయడానికి మహబూబాబాద్లో రీజన్ ఏంటి? గాంజా స్మగ్లింగ్ చేసుకుని సంపాదించిన డబ్బులు కానీ సందీప్ సాండేలా గారు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్, డౌట్ ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు 3 నెలలు? చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అండి. అందరినీ ఒకేలా చూస్తారు. మీరు ఐపీఎస్ ఆఫీసరా, మీరు ఎస్ఐఆర్. నల్గొండ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మాకు మేజర్ ఛాలెంజ్ స్పార్కింగ్ అయింది. వీ హ్యావ్ గాన్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ పీడిఎస్ ఎన్ఫోర్స్మెంట్. డ్రగ్స్ రహిత నల్గొండ అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? గాంజా ఎవరు తాగినా కూడా టెస్టింగ్ కిట్లో మాకు తెలిసిపోతుంది. సార్ డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా? దొంగలు చేస్తారు, బట్ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా. కానీ ఒకవేళ మావోయిజం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం కూడా నేర్పారా? ఎన్పీలో ఉన్నప్పుడే 1 వీక్ ఫారెస్ట్లో ఉండి వస్తాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు శరత్ పవార్, సూపరింట్ ఆఫ్ పోలీస్, నల్గొండ. శరత్ పవార్ గారు చూడడానికి సాఫ్ట్గా ఉన్న ఆయన యాక్షన్ మాత్రం హార్ష్గా ఉంటుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాని గంజా రహిత జిల్లాగా ప్రకటించారు. కేవలం నల్గొండ జిల్లా కాకుండా గతంలో పనిచేసిన మహబూబాబాద్లో కూడా అదే స్టైల్ తీసుకున్నారు. ఖచ్చితంగా అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ మనం ఎందుకు గంజా రహిత జిల్లాగా తీసుకున్నారు? అంటే గవర్నమెంట్ డెసిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదు ఆయన గంజాయి మీద, డ్రగ్స్ కానీ, లేదా క్రైమ్కి మెయిన్ రీజన్ డ్రగ్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే విషయాల్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా, పోలీస్ ఆఫీసర్ కనిపించరు. స్మైల్గా, స్మార్ట్గా, చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తారు చక్కగా. కానీ మీ యాక్షన్ మాత్రం చాలా రష్గా, హార్ష్గా ఉంటుందని. క్రైమ్ జరిగిందంటే దానికి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం కాకుండా మీ ఆఫీసర్కి, మీ సబార్డినేట్స్ కూడా ఎప్పుడు దాని మీద ఫాలోఅప్ చేయడం అనేది మీకు స్టైల్ కనిపిస్తుంది. నల్గొండ జిల్లా రాకముందు మహబూబాబాద్లో కూడా ఎక్కువగా మీరు డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. నల్గొండ రాగానే కూడా వచ్చిన ఒక 3 వీక్స్లో మీరు నల్గొండ డ్రగ్స్ రహిత రాష్ట్ర జిల్లాగా ప్రకటించారు. అంటే మీకు ఈ జిల్లా మీద రాగానే అది రావడానికి వెనక గట్స్ ఎలాగో వచ్చాయండి? అంటే ఇంత కాన్ఫిడెన్స్గా నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహితగా తీసుకొస్తాను ప్రకటించడమే కాకుండా ఇంప్లిమెంట్ చేసుకొచ్చాను. డ్రగ్స్ మీద మీ ఫోకస్ ఎందుకు? చాలా ఉంటాయి పోలీస్ అనగానే. ప్రాపర్టీ అఫేర్స్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. ఈ 4 పక్కన పెట్టడం, ఇంకోటి క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ ఉంటుంది, సైబర్ క్రైమ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీరు కేవలం డ్రగ్స్ మీద ఫోకస్ పెట్టడం కారణం ఏంటి? మీరు ప్రకటించిన వెంటనే ఇంప్లిమెంట్ చేయడంలో మీకున్న ఛాలెంజ్ ఎలాంటి వచ్చాయి? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు శరత్ పవార్ గారి కుటుంబ నేపథ్యం, బై ఛాన్స్ ఆర్ బై చాయిస్ ఐపీఎస్? చాయిస్. ఇట్ వాస్ మై ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది. I was born and brought up in Hyderabad, Maradpalli. అక్కడ ఆక్సిలియం హై స్కూల్ అని చెప్పేసి ఐఎమ్ a student of that school. బీటెక్ I did from IIT Bombay. సో అక్కడ 4 years 2007 నుంచి 11 బీటెక్ అయిన తర్వాత I was campus placed. 1 year ట్రివాండ్రంలో పనిచేసిన. ట్రివాండ్రంలో ఇన్ ఫినాన్స్ కంపెనీ. I was an innovation analyst. దాని తర్వాత మళ్ళీ somehow I didn't get enough satisfaction in that job అని చెప్పేసి I put my own startup.
సార్ యాక్చువల్గా బాంబే ఐఐటి అంటే మీకు ల్యాక్స్లో ఉంటుంది కదా నేను మై ప్యాకేజ్ వాజ్ వెరీ గుడ్. మరి ఆ ప్యాకేజ్ వదిలిపెట్టి అంటే మనీ ఒకటే సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ కాదు కదా, యూ నీడ్ టు ఎంజాయ్ ద వర్క్ యూఆర్ డూయింగ్ ఆల్సో. ఓకే. సో అందుకని ఐ స్టార్ట్అప్ చేద్దాము, సంథింగ్ ఇండిపెండెంట్గా చేయాలని చెప్పి ఐ పుట్ అప్ స్టార్ట్అప్. అంటే ప్లాన్ బి రెడీగా ఉంది కాబట్టి ప్లాన్ ఏళ్ళకి వచ్చారా? అట్లేం లేదు, అంటే ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైమ్ కొత్త కొత్తవి ఐడియాస్ హెవ్ స్టార్టెడ్ కమింగ్. ఓకే. సో నేను ఫస్ట్ కంపెనీలో పనిచేసినప్పుడు ఐ రియలైజ్ దట్ మై కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్, బట్ ఓవరాల్ కంపెనీ డెవలప్మెంట్కి, ఓవరాల్ నా అంబిషన్కి మేబీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇనఫ్ అని చెప్పేసి మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కలిసి స్టార్ట్అప్ పెట్టుంటే ఐ వెంచర్డ్ ఇంటూ స్టార్ట్అప్, రిజైన్ చేసి స్టార్ట్అప్కి కూడా వచ్చినాను నేను. మళ్ళీ అందులో కూడా ఒక 2 years ఐ వెంచర్డ్, అంటే స్టార్ట్అప్ అనుకున్నాను, అట్ ద సేమ్ టైం సివిల్స్ కూడా ప్రిపేర్ అవుదామని చెప్పి అనుకున్నాను. సో 1 year ఐ వాజ్ ఓన్లీ ఇంటూ స్టార్ట్అప్. ఓకే. సెకండ్ ఇయర్ 2 కలిసి చేసినాను. అంటే ఫర్ ది ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఫాదర్ మీద మదర్ మీద బర్డెన్ పడకుండా ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉండాలి అని చెప్పేసి ఐ జాయిన్ ద స్టార్ట్అప్. ఆప్షన్ ఏం తీసుకున్నారండి సివిల్స్లో? మై ఆప్షన్ వాజ్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే ఫస్ట్ సిట్టింగ్ సెకండ్ సిట్టింగ్లో వచ్చింది? థర్డ్ అటెంప్ట్, అంటే ఫస్ట్ అటెంప్ట్ ఊరికనే అట్లా ఇస్తాను, సెకండ్ వాజ్ విత్ ది స్టార్ట్అప్, థర్డ్ ఇక స్టార్ట్అప్ కూడా కొన్ని రోజులు బంద్ చేసి. అంటే మెయిన్ థర్డ్ ఇయర్లో ఎక్కువగా పెట్టారు? ఎస్. ఓకే. సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినప్పుడు అంటే మీకు ఎక్కడ కూడా ఫ్యామిలీ నుంచి రాలేదా? లక్షల్లో జీతం పెట్టుకొని ఎందుకు రావచ్చు అని, అంటే మీకు వచ్చిందా మీ ఫ్యామిలీ నుంచి కానీ అటువంటి ప్రెజర్ రాలేదా? ప్రెషర్ యాక్చువల్లీ ఆ లక్షల జీతం వదిలేసి సివిల్స్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది మై పేరెంట్స్. సో దేవేర్ ఏం కాదు, 1-2 times మిస్ అయినా కూడా థర్డ్ టైం నీకు వస్తుంది అని కాన్ఫిడెన్స్, ఆ మోటివేషన్ అంతా కూడా పేరెంట్సే ఇచ్చినారు. అచ్చా. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం రాలేదు. ఆ ప్రాబ్లం కానీ మీరు మీ పేరెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా మీరు ప్రిపేర్ అయ్యారు. కానీ 2 attempts ఫెయిల్ అయినప్పుడు ఆ బర్డెన్ వాళ్ళు తీసుకున్నారా లేదా మీరే ఫేస్ చేసి? నేనే తీసుకున్నాను. అంటే ఐ యూస్ టు ఎర్న్, మై ఫస్ట్ ప్యాకేజ్ వాజ్ మోర్ దెన్ 1 lakh. మళ్ళీ స్టార్ట్అప్ పెట్టినప్పుడు దాంట్లో 1/4 కూడా రాకపోతుండే, బట్ దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ టు సస్టైన్. అచ్చా. ఒక రూమ్ తీసుకొని చదువుకొని బుక్స్ కొనికి వాట్ ఎవర్ ఖర్చులు ఏమన్నా కూడా సస్టైన్ అవుతుండే. ఓకే. సో దెర్ వాజ్ నో బర్డెన్ ఆన్ మై పేరెంట్స్ పర్సే. సార్ మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీరు నచ్చిన దేవుని మొక్కుని వెళ్ళారా లేదంటే సరే చలో ఏదైతే చూద్దామని వెళ్ళారా? ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. సో ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూలోనే పోయింది, చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి ఇంటర్వ్యూలోనే. సో అది అనలైజ్ చేసుకొని ఎందుకు అట్లా అయింది అని చెప్పేసి మళ్ళీ వర్కౌట్ చేసి థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ. దేవుడిని ఏం మొక్కలేదు, బట్ ఏదైతే అదైందని చెప్పేసి వెళ్ళాను. అచ్చా. సార్ జనరల్గా బోర్డుకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మీ ఐ కాంటాక్ట్ ఎవరికి ఇచ్చాను? చైర్మన్కి ఇచ్చారా లేదా బోర్డులో వాళ్ళకి ఇచ్చారా? క్వశ్చన్ 5 members బోర్డు ఉంటుంది. సో హూ ఎవర్ ఆస్క్ ది క్వశ్చన్ వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైమ్ ఐ యూస్ టు లుక్ ఎట్ ఎవ్రీబడి ఆల్సో. అచ్చా. ఎంత 25 minutes అయిందండి మీకు కూడా? 25 minutes. ఓకే. అంటే మీకు అప్పుడే కాన్ఫిడెన్స్ తెలిసిందో సెలెక్ట్ అవుతామని బయటకు వచ్చాక అనుకున్నారా? ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ సమ్ రిజల్ట్ విల్ కమ్, కానీ నేను అనుకున్నది వస్తుంది అనుకోలేదు. సెలెక్ట్ అవ్వగానే మీ పేరెంట్స్ ఏమన్నారండి? సెలెక్ట్ అయ్యా మేము తిరుపతికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం. అప్పుడు తిరుపతికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం. మా చెల్లి పెళ్ళి అవ్వగానే తిరుపతి మా ఫ్యామిలీ అంతా తీసుకొని వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది రిజల్ట్. సో అప్పుడు రోడ్ల మీదనే వీ హ్యాడ్ సెలబ్రేటెడ్. దట్ నల్గొండ డిస్ట్రిక్ట్ మళ్ళీ అప్పుడు ఇదే రూట్ లోకి వెళ్ళి వస్తున్నాం. అచ్చా. ఓకే. మిర్యాలగూడ మీద వస్తున్నాం. ఇక్కడ ఆగి ఎంజాయ్ చేసి ఇక్కడే ఆగి సెలబ్రేట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాం. ఓకే. సార్ ఎన్పిఏకి వెళ్ళారు ట్రైనింగ్. అక్కడ ట్రైనింగ్ మీకు ఇండోర్ ట్రైనింగ్ బాగానే ఉంటుంది కానీ అవుట్డోర్ ట్రైనింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది, ఫిజికల్ ట్రైనింగ్స్ అన్ని. ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎందుకురా సాఫ్ట్వేర్ వదిలిపెట్టి ట్రైనింగ్ వచ్చానని? హార్స్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఫిజికలీ టఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మెయిన్గా అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్వేస్ ఇంటూ ఫిట్నెస్, జిమ్ చేయడమో స్పోర్ట్స్ ఆడడమో ఏదో ఒకటి ఉండే. సో ట్రైనింగ్ పర్సే వాజ్ ఫిజికలీ నాట్ హార్డ్. కాకపోతే ఏంటంటే మనం జాయిన్ అయిన తర్వాత ఆ డిసిప్లిన్కి అలవాటు పడడం కష్టమవుతుంది మనకి. అంటే పొద్దునే 5కి లేవాలా కంపల్సరీ, లేవకపోతే పనిష్మెంట్స్ ఉంటాయి, రన్నింగ్ చేయాలా, రన్నింగ్లో లేట్ వస్తే పనిష్మెంట్స్ ఉంటాయి. అంటే ఇదంతా మనకు అలవాటు ఉండదు కదా. ఇప్పుడు స్కూల్ టైంలో మనము హాస్టల్లో ఉంటుంది, దాని తర్వాత మనం కార్పొరేట్లో పని చేసినాము, మనం బీటెక్ చేసినాము, ఇవన్నీ మర్చిపోతాం మనం. సో సడన్గా 25 years 26 years వచ్చిన తర్వాత 5ంటికే లేవాలా, కట్టింగ్ అంతా చిన్నగా చేసుకోవాలా, ఇవన్నీ వచ్చేసరికి అది కొంచెం యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇనర్షియా. అది ఒకటి ఉండేది. బట్ ట్రైనింగ్ ఖచ్చితంగా వస్తా చెప్పిందే చేయాలి, మనం చేయాల్సింది. ఒబే అంతే. అది యూనిఫామ్ సర్వీస్ కాబట్టి అది మేము చేస్తేనే మేము వేరే వాళ్ళకి కమాండ్ చేయాలి. అంటే దాంట్లో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయండి, చాలా పెరుగుతుంది. అంటే దాని ముందు ఐ వాజ్ నెవర్
పబ్లిక్ స్పీకింగ్ అన్నా లేకపోతే ఏదైనా జనాల్ని కమాండ్ చేయడం కూడా కాన్ఫిడెన్స్ లేకుండే. ట్రైనింగ్ డెఫినెట్లీ గివ్స్ యూ. అచ్చా. అందరూ పరేడ్ కమాండ్ చేస్తాం మేము, మా స్క్వాడ్ కమాండ్ చేస్తాము, వి గివ్ ప్రెజెంటేషన్స్. సో ఆ ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఓకే సార్, మీరు ఇండోర్లో మీకు బాగా ఎంజాయ్ వచ్చిందా, అవుట్డోర్ దీంట్లో వచ్చిందా? అవుట్డోర్. ఎందుకు? బికాస్ ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ అవుట్డోర్. ఇండోర్ ఈజ్ ఎనీవే చేసుకుంటూ వచ్చినాం, కానీ అవుట్డోర్ కూడా రన్నింగ్, ఐ యూస్ టు లైక్ రన్నింగ్, ఐ యూస్ టు లైక్ ప్లేయింగ్ స్పోర్ట్స్. డ్రిల్ కూడా ఐ డిడ్ డీసెంట్లీ వెల్, అండ్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ ఫైరింగ్ ఆల్సో. సో ఐ యూస్ టు లవ్ ఫైరింగ్. ఫైరింగ్. సార్, అక్కడ ఎథిక్స్ మీద కానీ ప్లస్ సైబర్ క్రైమ్ మీద, ఐపీఎస్ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్తుంటారు. మీరు బాగా లైక్ చేసింది ఏంటంటే? అంటే ఐ యూస్ టు లైక్ ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి, ఫారెన్సిక్ దానికి సంబంధించి ఐ యూస్ టు ఎంజాయ్. అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా బీటెక్ కాబట్టి ఐ యూస్ టు ఎంజాయ్ సచ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సార్, అక్కడ తీసుకున్న ట్రైనింగ్ మీరు బయటకు వచ్చిన తర్వాత అది సరిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఐపీఎల్లో, ఎన్పిఏలో ఇంకా చేంజెస్ రావాలనుకుంటున్నారు? ఎందుకంటే బయటకు వచ్చాక ఫీల్డ్ వర్క్ వేరే కనిపిస్తుంది. మీకు ఒక సైబర్ క్రైమ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ వచ్చింది, యాంటీ డ్రగ్స్ ఉంది మీద కానీ, లేదా డిఫరెంట్ క్రైమ్కి మనకు కనిపిస్తుంది, ప్యాటర్న్ మారుతుంటుంది. ఇప్పుడున్న తీసుకున్న ఎన్పిఏ ట్రైనింగ్ బయటకు వచ్చిన దీని ఫీల్డ్లో ఉన్నదానికి సఫిషియెంట్ అంటారా, లేదా ఇంకా ఎన్పిఏలో చేంజెస్ రావాలంటారా? లేదు, ఇట్ ఈస్ వెరీ సఫిషియంట్ అండి. దే గివ్ యూ బేసిక్ ట్రైనింగ్. దాని తర్వాత ప్రతి స్టేట్కి సంబంధించి అగైన్ యూ విల్ హ్యావ్ టు గెట్ అక్లమటైజ్డ్. వన్ ఆఫ్ మై బ్యాచ్మేట్ ఇస్ ఇన్ మణిపూర్. అక్కడ కమ్యూనల్, ఇంటర్ కమ్యూనిటీ ఎథనిక్ క్లాషెస్ బాగా అవుతాయి. సో దానికి స్పెసిఫిక్గా ఎన్పిఐ ఇవ్వలేదు, బట్ ఇట్ గివ్స్ యూ వెరీ బేసిక్. దాంతో స్టేట్కి వచ్చిన తర్వాత మనం అడాప్ట్ అయిపోతాము. దట్ ఈస్ ఇనఫ్. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అంటే అదే మనకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ. అచ్చా. అంటే ఇప్పుడు మీ తెలంగాణ తీసుకుంటే మావోయిజం లేదు, కానీ ఒకవేళ మావోయిజం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం కూడా నేర్పించినారు. సో కంపల్సరీ మాకు ఆల్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీస్ ఆర్ గివెన్ 1 week అటాచ్మెంట్ ఇన్ గ్రే హౌండ్స్. సో అందరు గ్రే హౌండ్స్లో, మేము ఎన్పీలో ఉన్నప్పుడే 1 week ఫారెస్ట్లో ఉండి వస్తాం. ఓకే. అంటే ఫారెస్ట్ ట్రైనింగ్, జంగిల్ ట్రైనింగ్ కాకుండా నక్సల్స్ మూవ్మెంట్ అనేది సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూపించారా, లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూపించారా? సోషియో ఎకనామిక్ ప్రాబ్లం, అండ్ ఇట్ ఈస్ అ కంప్లీట్ మిక్స్చర్. ఎందుకంటే వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎంహెచ్ఏ, లేకపోతే సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ. వాళ్ళందరూ వచ్చి దే యూస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ యాజ్ అ యూనిట్ ఆఫీసర్ మీరు ఏం చేయగలుగుతారు, హౌ కెన్ యూ రూట్ ఇట్ అవుట్ అని చెప్పి యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ లెక్చర్స్ ఆల్సో. అంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్ షేరింగ్లో కూడా మేము నేర్చుకుంటాము ఎన్పిఎల్. సో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పారండి ఎన్పిఎల్. పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడము ఇట్ విల్ బి వెరీ లెస్. అది మన ఫీల్డ్లో వచ్చిన తర్వాత యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ఓన్లీ 6 months మళ్ళీ మేము విల్ కమ్ టు ద ఫీల్డ్. అవును. దాని తర్వాత మళ్ళీ ఎన్పిఏకి వెళ్తాం. 6 months మా యూనిట్ ఆఫీసర్స్, మా ట్రైనర్, ఎస్పీస్ వీళ్ళందరూ నేర్పిస్తారు. సో నాకు ఇంకా గుర్తున్నది, ఐ వాజ్ ట్రైన్ అండర్ విక్రమ్జిత్ దుగ్గల్ సార్. ఎవరండి? విక్రమ్జిత్ దుగ్గల్. ఓకే. సార్ వాజ్ సిపి రామగుండం. ఫస్ట్ డే రిపోర్ట్ చేసినప్పుడు సార్ ఏదో పబ్లిక్ ఏదో అవేర్నెస్ సెషన్కి వెళ్ళినప్పుడు నా లైఫ్లో అప్పుడు దాకా పబ్లిక్తో మాట్లాడేది. సడన్గా వెళ్ళి మైక్ ఇచ్చేసి ఏఎస్పీ గారు మాట్లాడతారు అన్నారు. మరి ఎలా కుదిరిందండి ఆ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారు? ఛాలెంజ్ అంటే ఇప్పుడు మాట్లాడలేను అని చెప్పలేను, అలా అని చెప్పి ఏది పడితే అది వాగలేను, మాట్లాడకూడదు. సో ఐ జస్ట్ టుక్ ఒక 20 seconds అట్లా టైం తీసుకొని థాట్స్ అన్ని అలైన్ చేసుకున్న తర్వాత మాట్లాడినా. ఓకే. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సార్, మీరు యూనిఫామ్ వేసుకొని పాసింగ్ అవుట్ పీరియడ్లో వచ్చినప్పుడు మమ్మీ డాడీ చూసి ఏమన్నారు? దే వర్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వాళ్ళకి కంపల్సరీ. అప్పటికే మ్యారేజ్ అయిందా? అప్పటికి కాలేదు. మేడం ఉన్నారు అప్పుడు? I got married in 2019. I passed out in 2017. అచ్చా. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఏటూరు నగరం. I was there in ఏటూరు నగరం for 20 months. 20 months. అక్కడ ఏముంది ఛాలెంజ్ అండి మీకు? ఏటూరు నగరం అనేది ఒకప్పుడు నక్సల్స్కి హబ్. అది వరంగల్ జిల్లా హబ్, అందులో ఏటూరు నగరం హబ్. గోదావరి అవతల కరకొడుగు ఎన్కౌంటర్స్ అవ్వచ్చు, ఇటు ములుగు, తాడ్వాయి, నెక్స్ట్ అటు తీసుకుంటే ఛత్తీస్గఢ్, బోర్డర్ అంతా కూడా వాళ్ళదే. అటువంటి ఒక హబ్లోకి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారు? అంటే మూమెంట్ లేకపోవచ్చు, కానీ అక్కడ సింపథైజ్ ఎక్కువ ఉండారు. అంటే అక్కడ మూమెంట్ లేదని నేను చెప్పాను. నేనున్నప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. అవునా? ఎస్, మంగపేటలోనే అయింది. మంగపేటలోనే అయింది. అచ్చా. సో ఎవ్రీ టైమ్ మనకి ఆపోజిట్ గోదావరి దాటగానే వెంకటాపురం, వాజేడు, పేరూరు కూడా ఉంటాయి. అవి కూడా ఇప్పుడు ఏటూరు సబ్ డివిజన్ కిందనే వచ్చేసినాయి. సో ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అయితే అంత సిటీ కల్చర్కి వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఏటూరు నగరం ఫస్ట్ పోస్టింగ్ అనేసరికి ఇట్ వాజ్ అ కల్చరల్ చేంజ్. బట్ మెల్లిమెల్లిగా అక్లమటైజ్ అయినాము. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్టింగ్స్ దట్ ఐ హావ్ ఎంజాయ్డ్. ఓకే. యాజ్ ఏ ఎస్పీ ఏటూరు నగరం. 8 months ఏం నేర్చుకున్నారండి అక్కడ? 20 months I was 20 months లో? బాపరే. 20 months I was there. Majorly focused on anti-extremist operations.
అంటే మీకు ఏరియాలో పుట్టి డామినేషన్ వచ్చేది ఏటో నాకు నాకు ఎక్కడ ఏ ఊరు ఉన్నది అవన్నీ ఆయన మ్యాప్ చూడకనే ముందే నేను చెప్పేస్తాను. చూడకుండా చెప్పేస్తారా? ఆ. అంటే అక్కడ కొంతమంది యూజీ క్యాటర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా టచ్ చేశారా వాళ్ళ పేరెంట్స్ కానీ? ఎస్, ఐ హ్యావ్ అంటే మేము చాలా వరకు విలేజ్ విజిట్స్ వెళ్తుండేది. అక్కడ గుత్తి కోయస్ చాలా ఉండేది. సో ఎవ్రీ కార్నర్ సర్చ్ కాకుండా కమ్యూనిటీ కాంటాక్ట్ లాగా, అంటే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ చాలా మందికి బోర్స్ వేయడము, ఫారెస్ట్ వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయడము, కమ్యూనిటీ పోలీసింగ్ అక్కడ కూడా బాగా చేసినాం. సార్ మీకు విజిబుల్ పోలీసింగ్ ఇష్టమా, కమ్యూనిటీ పోలీసింగ్ ఇష్టమా, లేదా టెక్నికల్ పోలీసింగ్ ఇష్టమా? అంటే అన్ని బ్యాలెన్స్ ఉండాలండి, ఏదో ఒక దాన్ని మనం ప్రిఫరెన్స్ చేస్తే కష్టం అవుతుంది. బేసిక్ పోలీసింగ్ కొన్ని ఉంటాయండి. బేసిక్ పోలీసింగ్ చూస్తూ విజిబుల్ పోలీసింగ్ అంటే టెక్నికల్గా మిక్స్ చేస్తారా, లేదా కంప్లీట్గా బేసిక్ పోలీస్ మీద డిపెండ్ అవుతారా? అంటే విజిబుల్ పోలీసింగ్ ఈజ్ బేసిక్ పోలీసింగ్ అంటే రెండు ఒకటే. బేసిక్ పోలీసింగ్ అంటే మన వాట్ ఎవర్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ పోలీసింగ్ మనము ఫాలో అవ్వుకుంటూ ప్రాపర్గా పెట్రోల్ చేయడము, బీట్స్ చేయడము, ఎఫ్ఐఆర్ ఏమైనా కంప్లైంట్స్ ఆగి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడము, క్రైమ్ని మొత్తం మనం చేయాల్సిన మెయిన్ థింగ్స్ చేస్తే క్రైమ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి దట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్. సో ద విజిబుల్ పోలీసింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ బిలీవ్. ఓకే, 20 months తర్వాత అంటే నెక్స్ట్ పోస్టింగ్? దెన్ ఐ వెంట్ టు రామగుండం యాజ్ ఓఎస్డి. ఓఎస్డి అక్కడ ఉందని మూమెంట్ అప్పుడు? అక్కడ ఉండేది బార్డర్, మంచిర్యాల్ కూడా వస్తుండే కాబట్టి మంచిర్యాల్ ఇంకా మహారాష్ట్ర బార్డర్లో కూడా మూవ్మెంట్ ఉండేది. ఆ టైంలో కూడా చాలా మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్కి కూడా మనం వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి కలవడం జరిగింది. మేము కలిసి వాళ్ళు లొంగిపోవని చెప్తే అక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా రిప్లై చేసినారు ఆన్లైన్. ఎవరైనా ఐ విల్ నాట్ నేమ్ హిమ్. అయితే మా సిపి గారికి లేఖలు రాసిచ్చారు, మీరు మా తల్లిదండ్రులు కలిసినందుకు ధన్యవాదాలు, మీ పేరు మీద మా తల్లిని నేను మళ్ళీ న్యూస్ పేపర్లో చూడగలిగినా అని చెప్పేసి, కానీ నేను లొంగిపోలే అని చెప్పేసి ఇట్ వాజ్ అ గుడ్. అంటే కమ్యూనికేషన్ ఉందా, సరెండర్ అయ్యాడు? ఆన్ పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన. అచ్చా, పేరు చెప్పకూడదా? రైట్ అండి. రామగుండం తర్వాత అండి? దెన్ ఐ వెంట్ డైరెక్ట్లీ టు మహబూబాబాద్, ఎస్పీ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. సరే, ఫస్ట్ పోస్టింగ్ మీకు నేను ఛాలెంజ్ ఏమనిపించింది అంటే మీరు ఎక్కువగా డ్రగ్స్ మీద ఫోకస్ చేయడానికి మహబూబాబాద్లో రీజన్ ఏంటి? చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి అక్కడ వరకు కల్టివేషన్, అంటే నేను వెళ్ళినప్పుడు అయితే కల్టివేషన్ లేదు, కానీ 10 years బ్యాక్ వరకు చాలా కల్టివేషన్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా బాగా, అంటే నేను వెళ్ళినప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఉండేది. అంటే చాలా వరకు ఏఓబి దగ్గర నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్ సప్లై చేయడము, లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళడం. నేను వెళ్ళినప్పుడు కొన్ని ఊర్లు చూస్తే చాలామంది గతంలో గాంజా స్మగ్లింగ్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులు చూసి చాలామంది కొత్త యువతలు కూడా ఇన్స్పైర్ అయ్యారు. అరే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా మేము చేస్తే అని చెప్పేసి. సో అది దానివల్ల చాలా వరకు ఇప్పుడు కల్టివేషన్ బాగా స్ట్రిక్ట్ చేసినాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీద పడ్డారు. సో ఐ వాంటెడ్ టు కట్ డౌన్ ఆన్ దిస్ ఎంటైర్ ట్రాన్స్పోర్ట్. ఎలా అండి ఆ మిషన్ ఎలా తీసుకున్నారు మీరు? అంటే చాలా వరకు ఆ మండలాల్లో మీరు చెప్తున్నట్లుగా ఫైనాన్షియల్గా పక్క వ్యక్తి కనబడుతున్నప్పుడు కొంతమంది డ్రాప్ అవరు, అయితే ఏం చూద్దామని ముందుకు వెళ్తుంటారు కదా. సో చాలా క్రైమ్స్కి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాజ్ గాంజా అక్కడ కూడా. సో నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ లెట్ మీ వీన్ దేమ్ అవే, అంటే నేను గాంజాని ఓన్లీ హోలిస్టిక్గా అంటే ఓన్లీ కేసులు కట్టేసి వాళ్ళని జైలు పంపిస్తే కాదు అని చెప్పేసి హోలిస్టిక్గా, అంటే మనం ఫస్ట్ కల్టివేషన్, ట్రాన్స్పోర్ట్, సేల్, కన్జ్యూమర్స్, దాంతోపాటు పాత అఫెండర్లు అందరూ కూడా వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం, ఇవన్నీ చేసినాం. మనలో మార్పు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి అక్కడ మనలో మార్పు లోకల్ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా వరకు మా కళా బృందం తీసుకొని వెళ్ళేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా చేసినాం. వీక్లీ అట్లీస్ట్ 1 or 2 చేసినాం. నేను కూడా మండల్లో అటెండ్ అయ్యాను. ఐ ఆల్సో అడ్రస్డ్ పీపుల్. చేసిన తర్వాత కొంతవరకు పోలీస్ స్ట్రిక్ట్ ఉన్నది, దీనిలో మనము మనీ సంపాదించొద్దు అని చెప్పేసి అవన్నీ అట్లా చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన కేసులో కూడా కన్విక్షన్స్ లాగా బాగా తీసుకొని వచ్చినాం. అంటే మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత ఒక్క లైఫ్ కన్విక్షన్ కూడా రాలేదు అప్పుడు దాకా. డీజీ అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉండే, కన్విక్షన్ రావాలి షరత్ అని చెప్తే 3 కన్విక్షన్స్ లైఫ్ కన్విక్షన్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్గా వీ హ్యావ్ వర్క్డ్ ఇట్ అవుట్. అంటే అక్కడ ఉన్న టీం కూడా చాలా బాగుండేది. ఓకే సార్, అప్పట్లో అంటే మీరు చేస్తున్న ఆబ్జెక్ట్ బాగానే ఉంది, కానీ కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి, ఆ ఒక్క పని తప్ప వేరే రాదు. మరి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేశారంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేశారా? సో మహబూబాబాద్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ కండక్టెడ్ 2 జాబ్ మేళాస్ అండి. ఓకే, ఎస్పెషలీ ఫర్ ట్రైబల్ యూత్. ఫస్ట్ ఒకటి తొర్రూరులో చేసినాను, ఒకటి మహబూబాబాద్లో చేసినాము. 2 కలిపి 1250 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం మేము పోలీస్ ఆధ్వర్యంలోనే. మేమే కంపెనీస్ని మాట్లాడినా. ఆ స్కీమ్ నడుస్తుంది అంటే వెన్ ఐ వాస్ దేర్ ఐ హ్యావ్ డన్ ఇట్. ఐ థింక్ పాత ఇప్పుడు ఉన్న ఎస్పీ గారు కూడా లాస్ట్ మంత్ చేసినట్టున్నారు. సో వీ హ్యావ్ కాంటాక్టెడ్ 40 కంపెనీస్ దాకా ఒక పర్సన్తో మాట్లాడి మేము మా పోలీస్ వాళ్ళే
యూత్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. సో ఇట్ వాజ్ అ మీటింగ్ ప్లేస్ ఫర్ ది ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. సో అట్లా ఒకసారి 700 మెంబర్స్ అయినారు, ఒకసారి 500 మెంబర్స్ అయినారు. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ లాగా. క్యాంపస్ ఇంటర్వ్యూ. అందులో ఐ థింక్ ది హైయెస్ట్ ప్యాకేజ్ ఆల్సో వాస్ 45,000 వరకు ప్యాకేజ్ ఇచ్చినాము. అండ్ వీ హ్యావ్ ఎన్షోర్డ్ దట్ వరంగల్ లేకపోతే ఖమ్మంలోనే మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ ఉంటే వాళ్ళు మళ్ళా రిజైన్ చేసి రాకుండా దగ్గరలో ఉండేటట్టు చేస్తారు. అంటే 45,000 ఇస్తున్నట్టు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముందండి అప్పుడు? షీ వాజ్ ఎంఎస్సీ బీఎస్సీ అగ్రికల్చర్. సార్ మీకు ఒక గంజాయి కాకుండా మహబూబాబాద్లో గుడబా కూడా కనిపిస్తుంటుంది. ఎస్. దాని మీద మీ ఫోకస్ ఏముంది? గుడుంబ ఆల్సో వీ హ్యావ్ ఫోకస్డ్. అంటే నేను వచ్చిన తర్వాత అక్కడ వీ హ్యావ్ టార్గెటెడ్ ది మెయిన్ సప్లై. మాకు సప్లై మోస్ట్లీ ఏపీ చిత్తూరు నుంచి వస్తుండే, కర్ణాటక నుంచి వస్తుండే. సో సప్లైని బాగా గట్టిగా టార్గెట్ చేసినాం. బికాజ్ ఊరికనే ఊళ్ళలో వెళ్ళేసి మనము ఆ బట్టి విరగొట్టడం అది దాని ఇంపాక్ట్ ఎక్కువ లేకుండా. సో సప్లై కట్ అయిన తర్వాత అక్కడ గుడుంబా కూడా బాగా కట్ అయింది. అంటే నా బెల్లం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. బెల్లం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. దాని తర్వాత మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ 30 రూపాయలు 40 రూపాయలకి దొరికే గుడుంబా నేను వెళ్ళిన తర్వాత 100 రూపాయలు 110 రూపాయలు దొరికాయి. అండ్ రేట్ పెంచారు, డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై తగ్గింది. సో ఎవ్రీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా బాగా కోఆర్డినేట్ చేసినాం. రైట్. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు. అందరినీ కూడా మళ్ళీ బైండ్ ఓవర్ చేయడము, పీడియాక్ట్స్ పెట్టడము, కుటుంబ దాని కూడా పీడియాక్ట్ పెట్టడం జరిగింది. సార్ అక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేసులు కనిపిస్తుంటాయి. దానికి రీజన్ ఏమనుకుంటారు? దాంట్లో అంటే రియల్ విక్టిమ్స్ ముందుకు రారు, ఆ కేసులు పెట్టుకుని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీరు అది ఐడెంటిఫై చేశారా? దాని సొల్యూషన్ తీసుకొచ్చారు? అంటే స్టార్టింగ్లో నేను పోస్టింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే అనుకున్నాను. కానీ దాంట్లో మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్స్ ఆర్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసెస్ అంత ఎక్కువ ఉండవు. బట్ దేర్ ఆర్ సమ్ ఎస్సీ ఎస్టీ కేసెస్ చాలా వరకు వస్తాయి. అవి కూడా చాలా వరకు ఏదో ఒకటి కావాలని ల్యాండ్ ఇష్యూ, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండడము అట్లాంటివి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం జెన్యున్వి కూడా ఉంటాయి. ఓకే. జెన్యున్వి ఉన్నప్పుడు ఆల్సో వీ గో వెరీ స్ట్రిక్ట్లీ. అవునా? పోక్సో అండి? పోక్సో చాలా ఉంటాయండి అక్కడ పోక్సో చాలా ఉంటుంది. రీజన్ ఎందుకంటే పోక్సో అంటే అవగాహన లేక, చట్టం మీద అవగాహన లేక వెళ్తున్నారా, ఏదో చట్టం మమ్మల్ని ఏం చేయలేదని దీంట్లో వెళ్తారా? అంటే చట్టం మీద అవగాహన లేకని. అంటే చాలా మంది యూత్ 15 years 16 years పిల్లలు స్కూల్ అయిపోగానే ఇక నాకు ఈ అబ్బాయి పరిచయం, ఈ అబ్బాయితో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎలోప్మెంట్ అవుతాం. అది అయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుంటారు, లేకపోతే దే హ్యావ్ లివ్ టుగెదర్, దానివల్ల అది పాక్సో కింద కన్వర్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి మరి మెయిల్ పార్టీకి ఆల్రెడీ మీరు అరెస్ట్ చేస్తారు. ఎస్. వీళ్ళు ఒప్పుకోరు కదా, మరి ఏం చేస్తారు అప్పుడు? అయితే ఇప్పుడు మేము మహబాద్లో కూడా ఐ సెటప్ ది భరోసా సెంటర్. నేను మహబాద్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇట్లాంటి పోక్సో కేసెస్ మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి సిఐడి మేడంని కలిసి, మేడం భరోసా సెంటర్ ఒకటి శాంక్షన్ చేయండి అంటే, మ్యామ్ వాస్ కైండ్ ఇన్ స్వాతి లక్రా మ్యామ్ గారు మళ్ళీ అక్కడ ఒక రెంటెడ్ బిల్డింగ్లో భరోసా సెంటర్ సెటప్ చేపిస్తాను విత్ ఇన్ 2-3 months. సో అక్కడ సెటప్ చేసిన తర్వాత అక్కడ రీహాబిలిటేషన్, మెయిన్ కాన్సెప్ట్ వాజ్ రీహాబిలిటేషన్. సో రీహాబిలిటేషన్ కూడా చేసినాం. వాళ్ళకి ఏదో రకమైన ట్రైనింగ్ ఇచ్చినాము, చాలా మంది కుటుంబ మిషన్లు ఎట్లా చేయాలని నేర్పించినాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా అసిస్టెన్స్ ఫండ్ లాంటివి కూడా భరోసా సెంటర్ నుంచి వచ్చింది, అట్లాంటివి కూడా మనం ఇవ్వడం జరిగింది. అచ్చా. సార్ మహబూబాబాద్ ఎంతకాలం పనిచేస్తారండి? ఐ వర్క్ ఫర్ 18 months. 18 months తర్వాత దెన్ ఐ వెంట్ టు అకాడమీ ఫర్ 2 months. అకాడమీ? తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఫర్ 2 months. ఓకే. తర్వాత దెన్ ఐ డీసీపీ సెంట్రల్ జోన్గా చేసినాను నేను మళ్ళీ 2 months. సార్ మహబూబాబాద్లో మీరు 18 months పనిచేశారు, మీ ఇన్నోవేషన్ అంతా బాగుంది, పబ్లిక్లో కూడా మంచి రెప్యుటేషన్ వచ్చింది. కానీ పొలిటికల్ దీంట్లో మీకు మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి ఆ కలర్ వేసి మీకు ట్రాన్స్ఫర్ చేయడం మీరు బాధపడలేదా? అంటే యూ డోంట్ నో, గవర్నమెంట్ డిసిషన్ కదండి అది. గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ పొలిటికల్ సంబంధం, మీరు బ్యూరోక్రాట్ కదా, పొలిటికల్ మీకేం సంబంధం ఉంటుంది? అదే అండి. సో గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, బట్ యాజ్ మీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అటువంటి కలర్ వేయడం అనేది కొంచెం మీకు ఇబ్బంది అన్నారు? అట్లేమనిపించలేదు. ఎందుకంటే మేము గవర్నమెంట్ నన్ను ఎక్కడ పంపించినా కూడా నేను ఐ హావ్ టు గో అండ్ వర్క్. ఇట్ ఈస్ మై జాబ్, పార్ట్ ఆఫ్ డ్యూటీ అని. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. సో నాకు అట్లేం అనిపించలేదండి. ఓకే. మంచి ఆఫీసర్ కోల్పోయాం అనేది జిల్లా ప్రజలు అనుకున్నప్పుడు ఇక వాళ్ళు చాలా మంది కాల్ చేసినారు, బట్ ఎప్పుడో ఒకసారి ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది. సో ఐ వెంట్ టు ది అకాడమీ, దేర్ ఆల్సో ఐ హావ్ డన్ మై పార్ట్. అచ్చా. తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ. సెంట్రల్ జోన్ అక్కడ ఎంతకాలం? అక్కడ 2 months. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది అక్కడ. సో నేను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ కాబట్టి అక్కడ ఎలక్షన్స్ చేయొద్దు అని చెప్పేసి దెన్ ఐ వెంట్ టు నార్కోటిక్. సరే, సెంట్రల్ జోన్కి వచ్చినప్పుడు మన పుట్టి పెరిగిన ఏరియాలో పోలీస్ ఆఫీసర్గా వెళ్ళడం అనేది ఆ ప్రౌడ్ ఎలా మీరు ఎంజాయ్ చేశారు? చాలా బాగా అనిపించింది అండి. కానీ నార్త్ జోన్ కాదు కదా అది, నార్త్ జోన్ కాదు, సెంట్రల్ జోన్. కానీ చాలా మంది కూడా అక్కడ చాలా ఫ్రెండ్స్ వాళ్ళంతా పెరిగినాం కదా, వాళ్ళు కూడా అరే తూ డీసీపీ బంగా అయింది అని ఫెల్ వెరీ నైస్. అప్లికేషన్ లేవా అప్పుడు? లేవు, నో అప్లికేషన్. సెంట్రల్ జోన్ లో అప్లికేషన్స్ ఉండవండి. ఇట్ ఇస్ ఆల్ 24 hours వర్కే ఉంటుంది అక్కడ.
సెక్రటరియట్ బందోబస్తు, అసెంబ్లీ బందోబస్తు. ఎస్. రైట్. నెక్స్ట్ నార్కోటిక్. నార్కోటిక్స్లో ఏముందండి? నార్కోటిక్స్లో 3 months చేసినాను. సందీప్ షాండ్లియర్ సార్ వాజ్ ది డైరెక్టర్. అక్కడ కూడా చాలా వరకు సందీప్ సార్ ఆల్సో వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ ఆఫ్ ఆల్ ది ఐడియాస్. సో అక్కడ టెక్నికల్ టీమ్ కూడా సెటప్ చేయడం జరిగింది. కొత్త ఆర్గనైజేషన్ కాబట్టి, కొత్త ప్రభుత్వం రాగానే డ్రగ్స్ మీద చాలా సీరియస్గా పోవాలని చెప్పడము, కొత్త కొత్త రిసోర్సెస్ శాంక్షన్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఐ కుడ్ గెట్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు డెవలప్ ది ఆర్గనైజేషన్. నా ఐడియాస్ ఆల్సో వేర్ గివెన్ అండ్ దే వర్ టేకెన్. సార్ ఆ సార్ సందీప్ సాండేలా గారు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్, డౌట్. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి 3 నెలలు? చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆయన దగ్గర. అంటే సందీప్ సార్ ఈజ్ వెరీ వెరీ ఒక పేపర్ లాగా, వైట్ పేపర్ లాగా, ఒక మచ్చ కూడా ఉండదు సార్. అందరినీ ఒకేలా చూస్తారు. మీరు ఐపీఎస్ ఆఫీసరా, మీరు ఎస్ఐ అట్లా ఏమి ఉండదు. ఎవరు పని చేస్తే వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఎవరికి బాధ వచ్చినా కూడా సార్ బాధపడతారు. సో ఆ మెన్ పట్ల అంత వెల్ఫేర్ ఉండడము చాలా వరకు నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. ఓకే. ఇంకా నేర్చుకోలేదు? ఇంకా చాలా ఉన్నాయండి. అంటే సార్ ఒకసారి ఏది అనుకున్నా కూడా సరే పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డాక్యుమెంట్ రానంటే సరే కూర్చొని డాక్యుమెంట్ రాసి, మేము రాసింది కూడా చూసి చదివి అని సార్ పర్సనల్గా చేస్తుండే. సో చాలా వరకు దేర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ డూ పర్సనల్గా ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ డెలిగేటింగ్. అది కూడా ఇంకా ఆయన దగ్గర ఇంకోటి ఉంది. ఇంకా ఆయన కోపం వస్తే వెంటనే మాట్లాడతారు, తర్వాత వెంటనే పిలిచి వాళ్ళని బుజ్జగిస్తాడు. అదొక స్పెషల్ ఆయన దగ్గర. నన్నైతే ఇప్పుడు కోపడలేదు. మిమ్మల్ని కాదు, జనరల్ ఎవరు వెంటనే తిడతాడు, వెంటనే పిలుస్తారు. పిలిచి వాళ్ళకి బుజ్జగించి వాళ్ళకి ఇంట్లో బాబులాగా చూస్తాడు ఆయన. అంటే ఆయన మనసులో ఏది పెట్టుకోకుండా వెంటనే చెప్పేస్తాడు. సార్ నార్కోటిక్ తర్వాత నల్గొండ. ఓకే. నల్గొండ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ నల్గొండ మీకన్నా ముందు ఒక జరిగిన వరుస ఇన్సిడెంట్స్కి సీఎం గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడడం, ఇక్కడ పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయని అవని. అటువంటి కవర్లో ఉన్న నల్గొండని మీరు రాగానే ఫస్ట్ అక్కడ ఫోకస్ చేశారా, లేదు ఇక్కడ వేరే క్రైమ్ ఉంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు? ఎన్ఫోర్స్మెంట్ పరంగా చాలా వరకు వీ హ్యావ్ క్లోజ్ డౌన్ అండి. పీడిఎస్ రైస్ కానీ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి 70 పీడిఎస్ కేసెస్ అయితే, ఇయర్ అలోన్ 220 కేసెస్ పీడిఎస్ కట్టినాం. సో పీడిఎస్ అండ్ ఆల్ ఇస్ కంప్లీట్లీ we have gone very strict on PDS enforcement. We have gotten very strict on gaming act. Gambling లాంటివి కూడా ఎక్కడ కూడా ఎంకరేజ్ చేస్తలేము. ఎక్కువ మిరియలు కూడా ఉంటుంది కదండి. అంటే ఉండేది, బట్ వీ హ్యావ్ ఆల్ క్లోజ్డ్ ఇట్ డౌన్. అంటే ఎక్కడ కూడా ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడము, రిమాండ్ పంపడము, కౌన్సిలింగ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఇస్ ఆల్ గాన్. ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇన్ నల్గొండ, సూర్యాపేటలో కూడా ఎక్కడ గేమింగ్ యాక్ట్, గ్యాంబ్లింగ్ నడుస్తలేదు ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్ క్లోజ్ డౌన్. ఓకే. దాంతోపాటు నల్గొండలో వన్ మేజర్ ఇష్యూ వీఆర్ ఫేసింగ్ ఇస్ ప్రాపర్టీ అఫెన్సెస్. అంటే చాలా వరకు దొంగతనాలు ఇక్కడ అవుతున్నాయి. ఎందుకంటే హైవే మీద ఉంది కాబట్టి, అట్ ద సేమ్ టైం మనకి బార్డర్ ఉండడం వల్ల చాలా వరకు టీమ్స్ వచ్చి అఫెన్స్ చేసి వెళ్ళిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. నేను ఫస్ట్ ఛార్జ్ తీసుకోగానే మాకు మేజర్ ఛాలెంజ్ వాస్ పార్దీ గ్యాంగ్. వాళ్ళు 32 offenses ఇన్ ది ఎంటైర్ తెలంగాణ స్టేట్. మా నల్గొండలో 11, రాచకొండలో 15, మళ్ళీ సైబరాబాద్లో ఒక 7-8 అట్లా చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకోవడం వాజ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. బట్ విదిన్ 1 month పట్టుకున్నాం వాళ్ళని. బట్ పట్టుకోవడం అంత ఈజీ కాదండి. పార్టీ గ్యాంగ్ రూట్స్ వేరేగా ఉంటాయి. వాడు ముందు పట్టుకోగానే ముందు హెడ్ మీద కొడతాడు, వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, చాలా ట్రిక్స్ ఉంటాయి. ఏ ట్రిక్తో వాడిని పట్టుకున్నారండి? అంటే పార్టీ గ్యాంగ్ వెళ్ళగానే అంత ఈజీగా దొరికేది కాదు పార్టీ గ్యాంగ్. మిగతా అఫెండర్స్ వేరు, పార్టీ అఫెండర్ వేరు. అంటే నేను ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న రోజే ఈ గ్యాంగ్ గురించి డిస్కషన్ వచ్చింది. సిసిఎస్ వాళ్ళతో, లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడితే, సార్ కంపల్సరీగా ఒక హైవే రాబరీస్ మన దగ్గర బాగా అవుతున్నాయి అని చెప్పి తీసుకున్న తర్వాత దెన్ దానికి అదే రోజు 3 స్పెషల్ టీమ్స్ ఫార్ములేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం టెక్నికల్గా చూస్తుంది, ఒక టీం పాత అఫెండర్స్ ఎవరు ఉన్నారు, ఆ ఊర్లోకి వెళ్ళి మన దగ్గర ఎవరు వచ్చినారో చెక్ చేయడము, ఒక టీం ఓన్లీ హైవే పెట్రోలింగ్. సో కంటిన్యూస్గా 1 month వరకు సహజంగా 1 or 2 vehicles నడిచే హైవేలో ఒక 10 vehicles తిప్పినాను. 10 vehicles? ఎస్. హెడ్ క్వార్టర్ నుంచి వెహికల్స్ పంపించడము, పోలీస్ బండ్. సో ఎవ్రీ 5-6 kilometers కి 10 kilometers కి వీ హ్యావ్ కెప్ట్ 1 vehicle. ఓకే. ఇప్పటి నుంచి ఒక హైవే రాబరీ కూడా కావద్దు అని చెప్పేసి. సో 1 month లో హైవే పట్టుకునే వచ్చిందండి. లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ అంటే ఒక 3-4 offenses లో మనము చూసిన తర్వాత కొన్ని CCTV cameras లో మనకి దొరికినాయి. కానీ టెక్నికల్గా ఇట్ వాస్ వెరీ టఫ్. టెక్నికల్గా మనకి 0 లీడ్. వాళ్ళు ఫోన్ కూడా వాడరు కదండి. అందుకని 0 లీడ్. టెక్నికల్గా 0 లీడ్. ఆ కెమెరాస్ అన్నీ మనం చూసిన తర్వాత అఫెన్స్కి టైంకి మనీ మ్యాచ్ అయితే మనకి వీ హ్యావ్ గాట్ సమ్ ఐడియా. సాధారణంగా వాళ్ళు డ్రెస్ కూడా చేంజ్ చేస్తారండి, కెమెరాకి చెక్కకుండా, కెమెరా ఐడెంటిఫై మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు.
మాస్క్ మాస్క్ వేసుకుంటారు. వేసుకుంటాడు, నిక్కర్స్ వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు చాలా డేంజరస్ గ్యాంగ్ కూడా అది. అయితే మేము పట్టుకొనికి వెళ్ళినప్పుడు కూడా అంటే ఒకరోజు నిన్న రాత్రి అఫెన్స్ అయింది. ఓకే. అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర వస్తారు అని మేము ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయిన తర్వాత పక్క జిల్లా భువనగిరి డీసీపీ రాజేష్కి చెప్పడం జరిగింది. మళ్ళీ అటు సంగారెడ్డి రూపేష్ కూడా ఉన్నాడు. సో మా 3 జిల్లాల్లోనే మోస్ట్లీ హైవేస్కి ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. సో 3 జిల్లాలు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని అఫెన్స్లు అన్నీ కూడా ఎట్లా అవుతున్నాయి, ఇదే టీమా, ఇదే మోడల్స్ ఆపరేండి అని కూడా మేము కాంటాక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఒక రోజు రాత్రి అవగానే మేము నెక్స్ట్ అనుకున్నాం ఈ రోజు కంపల్సరీ కొడతారని చెప్పేసి. ఎక్కడ కొడతారు అనుకున్నారు? ఎక్కడో చోట కొడతారు, నల్గొండ, చౌటుప్పల్, ఎక్కడైనా దారిలో ఎక్కడైనా కొడతారని మాకు. మీకు ఎలాగొచ్చింది ఆ గెస్సింగ్? అంటే 1 day before they have committed an offense similarly in చౌటుప్పల్. ఓకే. సో ఒక టీం వాళ్ళు వస్తే ఒక 2-3 days అట్లా కొట్టే అవును, ఒక కొట్టి 3-4 ఇల్లు కొట్టేసి వెళ్తారు. సో అక్కడ వచ్చింది కాబట్టి మేము అనుకున్నాం అవుతుందని చెప్పేసి. సో అదే రోజు సిపి రాచకొండ సార్ వాళ్ళ టీమ్స్, నా టీమ్స్, రూపేష్ సంగారెడ్డి టీమ్స్ కూడా అన్ని నా దగ్గర నుంచి ఒక 6 teams, వాళ్ళ దగ్గర నుంచి 4 teams, 5 teams అన్ని డిప్లాయ్ చేసినాం. రోడ్డు మీదే? అన్ని రోడ్డు మీద, రాత్రి అంతా రోడ్డు మీద డాబాలు అవన్నీ చెక్ చేస్తున్నాం. అయితే మనకి నియర్ ఓఆర్ఆర్ మా టీంకి సైట్ అయినాం. మేము వాళ్ళని వెళ్ళి చేజ్ చేసేటప్పటికి వాళ్ళు ఒక ఆటోలో వెళ్తున్నారు, మమ్మల్ని చూసినారు. వాళ్ళు చూసి ఆటోని ఆపి ఒక దే వాంటెడ్ టు, వాళ్ళ దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ ప్లస్ సిజర్ నైఫ్ ఉంటుంది, అది తీసుకొని మా కానిస్టేబుల్ని పొడవనికి కూడా వచ్చినారు. మన వాళ్ళు చేయి అడ్డం పెట్టేసరికి చేయి కట్ అయింది. కట్ అయిన తర్వాత మళ్ళీ మా హెడ్ కానిస్టేబుల్ గారు పైన ఎయిర్లో ఫైర్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆగినారు. అప్పుడు దాకా వాళ్ళు సరెండర్ అయ్యి ఏదో ఒకటి అటాక్ చేసి మళ్ళీ పారిపోదాం అంటే చూసినారు. మళ్ళీ ఏమంటే అక్కడ లోకల్ పోలీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 1-2 minutes వచ్చినారు. అప్పుడు పట్టుకున్నాం వాళ్ళని. రికవర్ అయిందంటారా? రికవరీ కూడా అయింది. రికవరీ కూడా సాధారణంగా వాళ్ళు ఒక ఎంఓ చేయరండి, మిక్స్డ్ ఎంఓ చేస్తుంటారు. అంటే ఒక ఏరియాలో ఒక ఎంఓ చేశారా, డిఫరెంట్ ఎంఓలు చేసుకుంటూ దొరుకుతున్నారు? అంటే మా దగ్గర మోస్ట్లీ హైవే రాబరీస్ చేసినారు. రాత్రిపూట హైవే మీద అలసిపోయి కాసేపు పండుకుందామని కొన్ని కార్స్ ఆగుతాయి. ఆ కార్ దగ్గర తలుపు కొట్టేసి చైన్ స్నాచింగ్ లేకపోతే మనీ తీసుకోవడమో ఇట్లాంటివన్నీ చేస్తుండే. ఒకసారి అయితే 1 murder for gain కూడా అయింది. అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ బయట ఆపి పండుకుంటే అతన్ని వచ్చి కొట్టి అతను మళ్ళీ రెసిస్ట్ చేస్తే నా డబ్బులు నేను అని చెప్పి ఇతను కూడా అతను కొడితే అతను స్క్రూ డ్రైవర్తో కొట్టి చంపినారు. దట్ ఆల్సో అఫెన్స్ హ్యాస్ హ్యాపెండ్. సార్ ఇది కాకుండా మీ దగ్గర ఎక్కువగా మీరు తీసుకునే సెకండ్ డే, థర్డ్ డే ఒక డెసిషన్ తీసుకున్నారు, గుడంబ రహిత, డ్రగ్స్ రహిత నల్గొండ. అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? తీసుకున్న వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాకుండా దాని ఇన్పుట్స్ కూడా బాగా వస్తున్నాయి, రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే మాకు ఎవ్రీ మంత్ ఆర్ క్వార్టర్ ఎన్కాడ్ మీటింగ్ అని ఉంటుంది. ఇట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ టు కంట్రోల్ డ్రగ్స్. దాంట్లో పాత కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ కూడా హీ యూజువలీ కన్విన్స్ ద మీటింగ్. సో ఆ మీటింగ్లో చాలా వరకు డిస్కషన్ అయినప్పుడు ఈ గాంజా, ఈ డ్రగ్స్ అనేది చాలా వరకు ఊర్లలో పెరుక్కుపోయింది, చాలామంది కన్జ్యూమ్ చేస్తున్నారు, దీన్ని కూడా మనం హోలిస్టిక్గా చేయాలని చెప్పేసి ఆ రోజు మేము ఆ మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ క్యాంపెయిన్. అంటే ఫస్ట్ జనాల్లో ఈ డ్రగ్స్ వల్ల ఎంత నష్టం అవుతుందని చెప్పేసి ఒక క్యాంపెయిన్ లాగా తీసుకున్నాం ఆ వీక్. నేను గాంజా వాడను అని చెప్పేసి నేను, కలెక్టర్ గారు అంతా కూడా మంచిగా పబ్లిసిటీ చేసిన తర్వాత మా ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఎస్హెచ్ఓస్, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా విలేజెస్ కూడా విజిట్ చేసినారు. సుమారు ఒక 3,000 ఊర్ల దాకా విజిట్ చేసినాము. అక్కడ వెళ్ళేసి గాంజా వాడితే మనకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఫినాన్షియల్గా ఎట్లా ఎఫెక్ట్ అవుతాము, హెల్త్గా ఏం ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీగా ఏం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక నీట్గా ఒక రైటప్ తయారు చేసి మా ఆఫీసర్స్ అందరూ వెళ్ళి విలేజ్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐస్ అందరూ కూడా స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. సుమారు ఒక 500 schools దాకా వెళ్ళినాం మొత్తం నల్గొండ జిల్లాలో. అయితే మేమేమనుకున్నామంటే ప్రతిసారి మనము సప్లై నుంచి ఆలోచిస్తున్నాం, వై నాట్ డిమాండ్ నుంచి ఒకసారి ఆలోచిస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి గాంజా కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దాకా సుమారు ఒక 400 మందిని ఐడెంటిఫై చేసినాం. అయితే వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళతో గాంజా మానిపించాలి ఎలా అని చెప్పేసి సరే వీళ్ళకు కౌన్సిలింగ్ సెషన్ పెడదాం అనుకున్నాం. సో ఇప్పుడు మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వీ హ్యావ్ అ హాల్ ఇయర్. సో మేము ఏం చేస్తున్నాం, గాంజా ఎవరు తాగినా కూడా టెస్టింగ్ కిట్లో మాకు తెలిసిపోతుంది. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు పిలిపిస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ పిలిపించి వాళ్ళ ముందే ఒక సైకాలజిస్ట్ ఫ్రమ్ కామినేని ఆర్ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉన్నది గుడ్ హోప్ అని చెప్పేసి, ప్లస్ ఆర్ మెడికల్, 3 డాక్టర్స్ కూర్చొని ఒక మంచి పీపీటీ తయారు చేసి వాళ్ళకి ఒక 1 day ఫుల్ సెషన్
విత్ ది సైకాలజిస్ట్. అట్ ద సేమ్ టైం మా వాళ్ళు కూడా సెషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పంపించి మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ వి ఆస్క్ దెమ్ వెదర్ యూ ఆర్ కన్స్యూమింగ్ గాంజా ఆర్ నాట్ అండ్ వి టెస్ట్ దెమ్ ఆల్సో ర్యాండమ్లీ. సో ఇప్పుడు దాకా 400 మందిలో అయితే మళ్ళీ పాజిటివ్ ఏమి రాలేదు. ఒక 2-3 పాజిటివ్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి కామినీలో రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టింది. ఇప్పుడు వాళ్ళు 15 days ఉండేసరికి వాళ్ళు కూడా ఇప్పుడు గాంజా మీద విరక్తి పుట్టింది వాళ్ళు. అంటే మాకు మంచి రెస్పాన్స్ ఏమొచ్చిందంటే చాలా వరకు పేరెంట్సే వచ్చినారు మా దగ్గరికి. సరే ఇక్కడ క్రాఫ్ట్ లేదు కదండి అది గంజా, ఎక్కడ మీకు ఏఓపి సప్లైనా? మోస్ట్లీ వైజాగ్కి వెళ్ళి ట్రైన్లో తీసుకురావడము, లేకపోతే ధూల్పేటకి వెళ్ళి తీసుకురావడం ఇట్లాంటివి. అచ్చా, కానీ మీరు కొన్ని కిట్స్ పెట్టుకొచ్చారు, ఆ కిట్స్ వల్ల మీకు ఇన్పుట్స్ ఏమున్నాయండి? కిట్స్ చాలా అది మాకు ఆ మీటింగ్లో కలెక్టర్ గారు మాకు బడ్జెట్ ఇవ్వడం వల్ల మేము చాలా కిట్స్ కొన్నాము. కిట్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు మేము లేటెస్ట్ ఇప్పుడు లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఒక నాకాబందీ చేసినాం నల్గొండ పట్టణంలో రాత్రి 11 నుంచి మనకు ఆపరేషన్ చెబుతాం. అందులో మాకు ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ సస్పిషియస్ ఆల్సో వీఆర్ టెస్టింగ్ దెమ్ ర్యాండమ్లీ. అచ్చా, తెలిసిపోతుంది అవి వెంబటే మనకి వాడు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారా ఆర్ ఎనీ అదర్ డ్రగ్ అంటే 12 types ఆఫ్ డ్రగ్స్ తెలుస్తుంది మనకి. ఇంతకుముందు ల్యాబ్ పంపేవారు ఇట్లా టైం పట్టేది. సో ఈ కిట్స్ వల్ల మాకు వెంటనే యూరిన్ చూసి చెప్పేస్తున్నారు, తెలిసిపోతుంది మాకు. సరే, ఇక్కడ గాంజా కాకుండా అంటే గాంజా రహిత నల్గొండ జిల్లా అనేది మీరు అనౌన్స్ చేశారు, అది ఇంప్లిమెంట్ అవుతుంది మరి షార్ట్లీ, అది కూడా అయిపోవచ్చు అనుకుంటా. కానీ ఇంకో 2 మేజర్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయండి. ఎక్కువ హైవే ఉంది, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి, వాటి మీద ఫోకస్ అండి. రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో మీకు జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు మన జిల్లాలో నల్గొండ జిల్లాలో 59 బ్లాక్ స్పాట్స్ ఉండేది, అంటే 5 యాక్సిడెంట్స్ కన్నా ఎక్కువ కావడం. ఇప్పుడు అది 43 అయింది. అంటే యాక్సిడెంట్స్ తగ్గడం అని చెప్పేసి దట్ ఈస్ ఆల్సో ఐ టేక్ ఇట్ అప్ వెరీ సిన్సియర్లీ. మేము ఏం చేసినామంటే ప్రతి ఒక్క డిఎస్పీ గారు కూడా ఒక జిల్లా దత్తతగా తీసుకొని ఆ జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయో చూసి ఆ బ్లాక్ స్పాట్స్లో మనము చిన్న టెంపరీ చేంజెస్ ఏం చేయగలుగుతాం, చేస్తే యాక్సిడెంట్స్ ఎలా తగ్గగలుగుతాం అని చెప్పేసి ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పేసి వీ హ్యావ్ డిసైడెడ్. సో ఇప్పుడు నల్గొండ డిఎస్పీ గారు కేతేపల్లి తీసుకున్నాను, నేను నల్గొండ నల్గొండ మండలి తీసుకున్నాను, అడిషనల్ ఎస్పీ గారు వేములపల్లి తీసుకున్నారు, చింతపల్లి డిఎస్పీ దేవరకొండ చింతపల్లి, మిర్యాలగూడ డిఎస్పీ గారు మిర్యాలగూడ. ఈ 5 మండలాల్లో బ్లాక్ స్పాట్స్ వెళ్ళి మేము విజిట్ చేసినాం. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఈ చెర్లపల్లి జంక్షన్ దగ్గర విజిట్ చేసినాను, బెటాలియన్ దగ్గర విజిట్ చేసినాను. వెళ్ళిన తర్వాత మేము చిన్న చిన్న చేంజ్ చేసినాం. వీ ఓన్లీ బాట్ సమ్ రంబుల్ స్ట్రిప్స్, కొన్ని బొలార్డ్స్, కొన్ని లైట్స్, కొన్ని స్ట్రీట్ లైట్స్, కొంత స్పీడ్ తగ్గించే విధంగా వర్కౌట్ చేయడం జరిగింది. మేము తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక యాక్సిడెంట్ కూడా కాలేదు. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ కాదు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే ఇంజనీరింగ్ చూస్తున్నారు, ఇంజనీరింగ్ మీద. కానీ ఎడ్యుకేషన్, సో మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఊరోళ్ళతో మాట్లాడి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఆ సర్పంచ్ కూడా పిలిపించి మాట్లాడడం చాలా. ఇప్పుడు చింతపల్లిలో అయితే ఆ యాక్సిడెంట్ అయ్యే స్పాట్స్ స్ట్రీట్ లైట్స్ లేవు. ఓకే, సో డిఎస్పీ గారు మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పిలిపించి స్ట్రీట్ లైట్స్ పెట్టడం. అంటే మేము వెళ్ళినప్పుడు కూడా వి గో విత్ అ జాయింట్ విజిట్, అంటే జాయింట్ టీమ్. ఆ టీంలో ఆర్ఎంబీ ఉంటే ఆర్ఎంబీ రోడ్, ఎన్హెచ్ వాళ్ళు ఉంటే ఎన్హెచ్ వాళ్ళు, ఆ సర్పంచ్ గారు, ఆర్టీసీ డిఎం గారు, మేము అందరం కలిసి వెళ్ళిన తర్వాత వీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రూట్ కాజ్, మనం ఏం చేయగలుగుతాం టెంపరీగా అని చెప్పి. కానీ ఎక్కువగా నల్గొండ జిల్లాలో అంటే నల్గొండ టు మిరియాలో కూడా అవ్వచ్చు, లేదా నల్గొండ టు చింతపల్లి రోడ్లో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాక్టర్లు రావడం వల్ల, ఆపోజిట్ డైరెక్షన్లో హెవీ వెహికల్స్ రావడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. స్ట్రాటజీగా తీసుకుంటే గతంలో హరికృష్ణ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయాడు, వాటి మీద ఎక్కువ ఫోకస్ మరి లేదా? అంటే మేము ది ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ అవేర్నెస్. అంటే ఇట్లాంటి కేసెస్లో అవేర్నెస్ తీసుకురావడము ప్లస్ అంటే చాలా వరకు ఐ బిలీవ్ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్, కొన్ని స్లీపింగ్ వల్ల అయితే చాలా వరకు హాట్ స్పాట్స్ అనేవి ఎందుకు ఉంటాయి అంటే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ వల్లనే ఉంటాయి. అది 5 సార్లు అక్కడే యాక్సిడెంట్ అవ్వడం అవుతున్నది అంటే ఏదో ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉన్నట్టే అర్థం దానికి. సో అట్లాంటి కేసెస్ మీద మేము చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కూడా ఇంపార్టెంట్ కదా. ఎస్. సో ఎస్ఐస్ అందరూ కూడా విలేజ్ విజిట్ చేసినప్పుడు, విలేజ్ పోలీస్ విజిట్ చేసినప్పుడు కూడా వీఆర్ గివింగ్ దెమ్ అవేర్నెస్, ఎట్లా ఓవర్టేక్ చేయాలి, ఎట్లా ఇవి రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. ఓకే, అంటే మనకి మర్డర్స్ కన్నా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, అన్ఫార్చునేట్. దాని మీద మీరు ఫోకస్ చేస్తుంటారా? ఎస్. అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే దిస్ ఇయర్ వీ హ్యావ్ 39 లెస్ డెత్స్. అంటే ఈ సంవత్సరం ఇంకా 39 మందిని మేము ప్రాణాలు కాపాడడం అని అనుకోవాలి. మేము యాక్సిడెంట్లు కూడా ఈసారి తగ్గించినాం. కాకపోతే ఏమవుతుందంటే జస్ట్ లైక్ డిస్కస్ ఇంజనీరింగ్ వల్ల, కొన్ని నెగ్లిజెన్స్ వల్ల, కొన్ని జెన్యూన్ యాక్సిడెంట్స్ వల్ల, దట్ ఈస్ వై దీస్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. కానీ 31st నైట్ 0 FIR కావాలన్నారట మీరు, ఎందుకంటే? అంటే 31st నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ ఎవ్రీబడి ఈజ్ ఇన్ అ సెలబ్రేటరీ మూడ్. అందరు కూడా సెలబ్రేట్ చేయాలి. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ దట్ న్యూ ఇయర్ ఇస్ కమింగ్.
అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు లేకపోతే రోడ్ మీద ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, లేకపోతే ఉమెన్కి ఏమైనా హరాస్మెంట్ చేయడం ఇట్లాంటివి కావద్దని చెప్పేసి సిన్స్ లాస్ట్ 1 వీక్ ఓన్లీ వీఆర్ ప్లానింగ్. అంటే 3 days బ్యాక్ ఆల్సో మన నల్గొండలో ఒకటి చేయడం అంటే జరిగింది. 0 ఎఫ్ఐఆర్ అనవా? అట్లనేం లేదు, బట్ వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్. వీ డోంట్ వాంట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ టు హ్యాపెన్. అంటే రాత్రి 11 నుంచి పొద్దున్న 1 గంట వరకు ఎవరు రోడ్ మీద రాకూడదా? అట్లేం చెప్పలేదు, అలా ఏం చెప్పలేదు. మేమన్నామంటే తాగి బండి నడపొద్దు, అన్నెసరీగా ఉండొద్దు, సెలబ్రేషన్స్ ఏమున్నా కూడా ఇంట్లో చేసుకోవాలి, ఆర్ ఎనీ పర్మిటెడ్ పబ్లిక్ ప్లేస్లో చేసుకోవాలి. ఉన్నాయండి పబ్బులు మీ దగ్గర? మా దగ్గర ఏం లేవు. ఓకే, సరే. నెక్స్ట్ సైబర్ క్రైమ్. కంటికి కనిపించకుండా నేరం జరుగుతుంటుంది. విక్టిమ్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎక్యూజర్ అంతా కూడా బిలో ఎడ్యుకేటెడ్. ఈ వేరియేషన్లోనే ఎక్కువ జరుగుతుంటాయి, ఇక్కడ మాటల్లోనే కొట్టేస్తుంటాడు. దీనికి మెయిన్ అవేర్నెస్ అనేది మీలాంటి వాళ్ళు చెప్తుంటారు. మీకు నల్గొండ జిల్లాలో సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కాకుండా ఉండడం ఏం చేయాలి? మీరే ఆన్సర్ చెప్పేసిన దానికి. సో మేజర్ ఇస్ నేను చెప్పడం కానీ మీరు చెప్తేనే బాగుంటుంది. సో సైబర్ క్రైమ్కి మేజర్గా బెస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ ఈజ్ అవేర్నెస్. దాంతోపాటు మేము ఎట్లా ఎఫ్ఐఆర్ కడుతున్నాము, చాలా వరకు టీమ్స్ బయటకు వెళ్ళి ఆపరేట్ చేస్తున్నాయి, వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా జైల్లో పెడుతున్నాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మనీ. అంటే ఎవరైనా ఇట్ ఈస్ ఈజీ ఫర్ అ థీఫ్. ఎవరైనా దొంగగా డబ్బులు సంపాదించాలంటే సైబర్ క్రైమ్ ఇస్ వెరీ ఈజీ నో. సో దానివల్ల మనం అవేర్నెస్ ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ద సింపుల్ థింగ్ ఐ ఓన్లీ టెల్ ఇస్ 2-factor ఆథెంటికేషన్. అంటే ఏది ఉన్నా కూడా 2 సార్లు మనం ఆథెంటికేట్ చేస్తే అలాంటి సిస్టమ్ మనం పెట్టుకుంటే ఇట్ బి వెరీ వెరీ సేఫ్. ఎఫ్ఐఆర్ ఉన్నాయండి సైబర్ క్రైమ్? చాలా ఉన్నాయండి. ఏదో ఎంఓ ఎక్కువ ఉంటుందండి, లోన్ జాబ్ ఫ్రాడా అలా? ఎంఓస్ ఆర్ చేంజింగ్, దే చేంజ్ ఎవ్రీ 3-4 months. కొన్ని ఇప్పుడు దాకా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఇస్ డిజిటల్ అరెస్ట్. సార్ డిజిటల్ అరెస్ట్ ఉందా లేదండి? దొంగలు చేస్తారు, బట్ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ డిజిటల్ అరెస్ట్. సార్ అమ్మాయిలు సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కాకుండా ఉండాలి, ఏం చేయాలి? సింపుల్ అండి, దెర్ ఇస్ నో ఫ్రీ మనీ, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. ఏది కూడా మనకి ఫ్రీగా రాదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మీకు నేను ఫ్రీగా డబ్బులు ఇస్తాను, మీద లాటరీలో గెలిచినట్టే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ స్కామ్. ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఆల్సో. ఇఫ్ ఎనీ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ మీటింగ్ సంబడి ఆన్లైన్, ఎవరైనా సొంత బయట ఆన్లైన్లో కలిసి ఐ కెన్ డూ దిస్, ఇది చూసినా కూడా నమ్మొద్దు. ఏది ఉన్నా పర్సనల్గా మీరు కలిసిన తర్వాత దెన్ ఓన్లీ యూ షుడ్. కానీ కొంతమంది అమ్మాయిలు ఫేస్బుక్ పరిచయం లేదా ఇన్స్టాగ్రామ్ పరిచయం వాళ్ళతో తిరుగుతారు, పెళ్లి చేసుకుంటారు, మోసపోతుంటారు. ఆ విధంగా పడకుండా ఉంటే ఏం చేయాలంటారు? ఫేస్బుక్ పరిచయాలని, ఇన్స్టాగ్రామ్ పరిచయాలని పక్కన పెట్టమంటారా? అట్లా చేయవద్దు. ఇట్ ఈస్ ఆల్ మీరు ఎంతవరకు గుడ్ సెన్స్ వాడతారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీకు కూడా అవేర్నెస్ ఉండాలి, మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి. మన ఆన్లైన్లో సడన్గా ఒకరు ర్యాండమ్గా పరిచయం అయ్యి వాటితో పాటు మనం బయటికి వెళ్ళడం అనేది దట్ ఈస్ ఇట్స్ ఆల్వేస్ రిస్కీ. వాడు అక్కడ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, హీ కుడ్ బి ఎనీబడి, కుడ్ బి ఎ క్రిమినల్ ఆల్సో. సార్ నల్గొండ జిల్లాలో ఇంకా మీ గోల్ ఏముందండి? ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ కోసం పక్కన పెట్టారు, జిల్లా పేరుని మారుస్తున్నారు ఇంకా. సో మై మెయిన్ ప్రయారిటీ ఇస్ డ్రగ్స్ అండి. డ్రగ్స్తో పాటు యాక్సిడెంట్స్ కూడా తగ్గిద్దామని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ వెరీ అంటే ఏదో ఒక చిన్న చేంజెస్ తీసుకురావడం అని వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థర్డ్ థింగ్ విల్ బీ ప్రాపర్టీ అఫెన్సెస్. అంటే మా దగ్గర ఇప్పుడు దాకా డిస్కస్ చేసినట్టు ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా అవుతున్నాయి, అది కూడా తగ్గియాలని చెప్పేసి వీఆర్ వర్కింగ్ అవుట్. కానీ మిర్యాలగూడలో ఎక్కువ హ్యూజ్ క్యాష్ కనిపిస్తుంటుంది, బిజినెస్ ప్లేస్ కాబట్టి. అక్కడ పక్క స్టేట్ నుంచి కూడా కొంతమంది అఫెండర్ వస్తుంటారు, ఇక్కడ చేస్తుంటారు, పోతుంటారు. మరి వాటి మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? అంటే మిర్యాలగూడ ఫినాన్షియల్గా ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ హై, దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ వీ విల్ ట్రై టు మేక్ ది అట్మాస్ఫియర్ మోర్ సెక్యూర్. అంటే పబ్లిక్ ఆర్డర్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకా పెరిగి ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి దట్ ఈస్ అవర్ మెయిన్ పర్పస్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ అ లాస్ టు ది గవర్నమెంట్ ఆర్ విచ్ ఇస్ అ లాస్ టు ది జనరల్ పబ్లిక్ ఆల్సో, వీఆర్ గోయింగ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు మిర్యాలగూడలో పక్క జిల్లాకి వెళ్ళి వచ్చిన చాలా మంది పీడిఎస్ రైస్ అఫెండర్స్ని కూడా మనం అందరినీ కూడా జైలుకి పంపడం జరిగింది. పీడీ యాక్ట్స్ ఆల్సో వీఆర్ పుట్టింగ్. కానీ మిర్యాలగూడలో ఒక రోడ్ని కంప్లీట్గా ఒక ప్యాక్లో ఉండేది, దాన్ని ఓపెన్ చేయించి మిర్యాలగూడలో హాస్పిటల్ రోడ్ని అవును ట్రాఫిక్ చేయడం వల్ల పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, కానీ అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ అన్హ్యాపీగా ఉన్నారు. దాన్ని మీరేమంటారు? అంటే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది లార్జర్ గుడ్ అండి, అంతే కదా. సో చాలా మంది ఉపయోగపడితే సరిపోతుంది. అండ్ వీఆర్ ఆల్సో కోఆర్డినేటింగ్ విత్ మున్సిపల్ అథారిటీస్. దానికి ఇంకేమైనా బెటర్ సొల్యూషన్ ఏమైనా తీసుకురాగలరా మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయించారు, కానీ సెల్లర్లో ఉన్నవన్నీ కూడా తీసిన బాధ్యత మీది. ఇప్పుడు ఓపెన్ చేపిస్తున్నాం, అది మున్సిపాలిటీది కదా. అవును అవును మున్సిపాలిటీ వాళ్ళది, మున్సిపాలిటీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. అంటే దీనికి మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన కూడా ఎమ్మెల్యే గారు ఒక ర్యాలీ కూడా తీయడం జరిగింది మిర్యాలగూడలో. సో దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ అస్. ఓకే
వీల్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్ ఓకే. ఆల్ టుగెదర్, అందరు కలిసి ఒక సొల్యూషన్కి వస్తాం. నల్గొండ జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటంటే? ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి. నల్గొండ జిల్లా పోలీస్ మొత్తం కలిపి కూడా పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము. ఎటువంటి ఇష్యూ అయినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా డయల్ 100 ఉన్నది. యూ కాల్ డయల్ 100, వీ విల్ బీ దేర్ విదిన్ 5 minutes అండ్ వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్. ఎక్కడ కూడా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు అట్లాంటివి కాకుండా ఎవ్రీబడి విల్ బీ దేర్, అందరు కూడా జెన్యున్గా పనిచేస్తున్నారు అండ్ వీ విల్ బీ దేర్ ఫర్ ది పబ్లిక్. అచ్చా. కానీ అక్కడక్కడ కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉన్నాయి, వాటి మీద మీరు దృష్టి అంటే పెట్టారు? ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే మన మేజర్గా పీడిఎస్ ఒకటి, దట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్ డౌన్. వన్ అదర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇస్ గ్యాంబ్లింగ్, బికాస్ స్టేట్ హ్యాస్ బ్యాన్ గ్యాంబ్లింగ్, దట్ ఆల్సో హ్యాస్ క్లోజ్ డౌన్. నేను వచ్చినప్పటి నుంచి బెట్టింగ్స్ అవన్నీ కాలేదు, బికాస్ దెర్ హెస్ బి నో ఐపీఎల్ అండ్ ఎవ్రీథింగ్. గుట్కా ఈజ్ అగైన్ గవర్నమెంట్ ప్లస్ హైకోర్టు కూడా దాని గురించి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. సో దట్ ఈస్ దేర్. ఇంకా ఆర్గనైజ్ క్రైమ్ అయితే మా దగ్గర ఎక్కువ లేదండి. కానీ కొన్ని ఫ్యాక్షన్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. గతంలో జరిగిన ఎల్లోపెంట్ కేసుల్లో దానికి రిటాలియేషన్గా ఫ్యాక్షన్ కేసెస్ అయితే ఇప్పుడు దాకా నేను ఉన్నప్పుడు అయితే లేదు. వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ స్టెప్స్ అండి. అంటే మా ఇంటెలిజెన్స్ ద్వారా అయినా, ఆ ఎస్హెచ్ఓస్ ద్వారా అయినా కూడా వీళ్ళందరూ మాకేమైనా డౌట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్, వీఆర్ సెండింగ్ దెమ్ టు జైల్. దీనికి మా కోర్ట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. అచ్చా. సార్, ఫైనల్గా చెప్పండి, మీలాగా మేము మీ ఇంటర్వ్యూ చూసి మీలాగా రావాలనుకున్న ఆస్పిరెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే డిపార్ట్మెంట్లోకి? సంబడి హూ ఇస్ ప్రిపేరింగ్ యూపీఎస్సీ. ఓకే. అంటే చాలామంది సర్వీస్ మోటోలో రావాలని వస్తారు మీలాగా, కొంతమంది ఫైనాన్షియల్గా సంపాదిద్దామని వస్తుంటారు. ఏది బెటర్ అంటారు ఈ డిపార్ట్మెంట్? ఆబ్వియస్లీ సర్వీస్ మోటివ్, ది మెయిన్ మా పేర్లోనే పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఉంటుంది. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ ది సర్వీస్, ఇట్ ఈస్ ది బెస్ట్ సర్వీస్ అండి. అంటే ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ స్టార్ట్అప్స్, ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ ఫర్మ్స్. దిస్ ఈస్ ది బెస్ట్ సర్వీస్ వేర్ యూ విల్ గెట్ ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. అంటే మీరు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా యూ విల్ ఫైండ్ సమ్ సాటిస్ఫాక్షన్. మీరు ఏ చిన్న ఒక దొంగను పట్టుకొని ఇచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో సామాన్లు పోయిన వాళ్ళందరూ కూడా, సార్ మీ వల్ల మా బంగారం మాకు దొరికింది అని చెప్పి వాళ్ళ సంతోషం అనేది ఉంటుంది. సో దిస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ సర్వీస్. ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఏ ఉద్యోగం కూడా రాదు అని నాకు అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ పీపుల్ పర్సీవ్, బట్ దిస్ ఈస్ ది బెస్ట్ జాబ్ ఫర్ ఎనీ వన్ టు బీ. మేబీ ఇట్ ఈస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆర్ ది పోలీస్ సర్వీస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వేర్ యూ ఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ది పీపుల్. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు పవర్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఎక్కడైనా నష్టం జరిగినా, అన్యాయం జరిగినా తర్వాత వాళ్ళకి లబ్ధి పొందితే ఆ పబ్లిక్ వచ్చి మనకి చెప్పడంలో ఉన్న ఆనందం వేరేగా ఉంటుంది. ఈ ఆనందం అనేది వేరే డిపార్ట్మెంట్లో దొరకదు అంటూ శరత్ పవార్ గారు చెప్తున్నారు. ఇది శరత్ పవార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి.